నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శైవ వైష్ణవుల సంగమ స్వరూపం శ్రీ అయ్యప్ప స్వామి. శ్రీ స్వామి వెలసిన పవిత్ర ధామం శబరిమల. ఏటా లక్షలాది దీక్షాపరులు సందర్శించే పావనధామం శబరిమల. కేరళ రాష్ట్రంలో వెలసిన ఆ పుణ్యధామానికి ప్రతీక మన రాష్ట్రంలోని ద్వారపూడిలో విరాజిల్లుతున్న అయ్యప్ప స్వామి దేవాలయం. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయ దర్శనం చేసుకుందాం. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. హరివరాసనం స్వామి విశ్వమోహనం, హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం, హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. భక్తులకు కల్పతరువులా శోభిస్తున్న పుణ్యక్షేత్రం ద్వారపూడి అయ్యప్ప దేవాలయం. ఇది ఆంధ్ర శబరిమలగా పేరుగాంచింది. ఏ భక్తులైతే విష్ణు పూజ చేస్తూ శివును నిందిస్తారో, అలాగే శివ పూజ చేస్తూ విష్ణు నింద చేస్తారో వారికి నరకం ధ్రువం అని స్పష్టం చేశాడు భాగవతంలో సదాశివుడు. శైవ వైష్ణవ ధర్మాల మధ్య సాగిన సంఘర్షణ చరిత్రకెక్కిన సత్యం. ఈ శైవ వైష్ణవ ధర్మాల సమైక్య స్వరూపం శ్రీ అయ్యప్ప స్వామి. ధర్మశాస్త్ర మణికంఠునిగా పేరుగాంచి అయ్యప్ప స్వామి వెలసిన పావన తీర్థం శబరిమల. దూర ప్రాంతాల నుండి వచ్చి అక్కడ యాత్ర చేయటం శారీరక సామర్థ్యానికి పరీక్ష పెట్టటమే. ఆ యాత్రా క్లేశ నివారణకు ఆంధ్ర రాష్ట్రంలో వెలసిన పుణ్యక్షేత్రం ద్వారపూడి శ్రీ అయ్యప్ప క్షేత్రం. తూర్పుగోదావరి జిల్లాలో పవిత్ర గోదావరికి దగ్గరలో ద్వారపూడి గ్రామంలో ఆంధ్ర శబరిమలగా పేర్గాంచి పుణ్యక్షేత్రమై విరాజిల్లుతున్నదే శ్రీ 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 అయ్యప్ప స్వామి వారి దేవాలయం. ఈ ఆలయం 1983వ సంవత్సరంలో కనకరాజు గురుస్వామి వారి స్వర్ణ హస్తాలతో శంకుస్థాపన గావించబడి 1989వ సంవత్సరంలో కంచి పీఠాధిపతులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారి అమృత హస్తాలతో ప్రతిష్ఠ జరిగింది. ఆనాటి నుండి ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమై శోభిల్లుతున్నది. పంచగిరుల నెక్కి నీవు కూర్చున్నావా, ఎన్ని మైళ్ళు రావాలి, ఎన్ని రైళ్లు మారాలి. శబరిమలలో ఏ విధంగానైతే శాస్త్రోక్తంగా తాంత్రిక పద్ధతిలో పూజా కార్యక్రమాలు జరుగుతాయో అదేవిధంగా ఆంధ్ర శబరిమలగా పేరుగాంచిన ఈ ఆలయంలో కూడా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. పంచగిరుల నెక్కి నీవు కూర్చున్నావా. ప్రతిరోజు స్వామివారికి గణపతి హోమంతో ప్రారంభమై అనేక మంది భక్తులు అర్చన అభిషేకాదులు జరిపించుకొని స్వామివారి అనుగ్రహం పొందగలుగుతున్నారు. ఇరుముడిని ఎత్తుకొని వచ్చదమయ్యా, వావరుని మొక్కి మేము వచ్చదమయ్యా. మండలకాలం మరియు జ్యోతి దర్శనం సమయంలో కొన్ని వేల మంది భక్తులు
ఇరుముడితో స్వామివారిని దర్శించుకొని నెయ్యి అభిషేకాలు జరిపించుకుంటున్నారు. మాడి వచ్చదమయ్యా అయ్య బాబోయ్ అక్కడున్నవా. ప్రతి సంవత్సరం వేలాది మంది స్వాములు తమ ఇరుముడులతో ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. శబరిమలలో పవిత్రంగా భావించే 18 మెట్లను ఇక్కడ కూడా సందర్శించి తమ జీవితాలు ధన్యమయ్యాయని పులకించిపోతారు. ఈ ఆలయమందు ఒకే రాతిపై 18 మెట్లు చెక్కబడి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ 18 మెట్లను తమిళనాడు రాష్ట్రంలో తురయ్యూర్ గ్రామం నుంచి తీసుకురావటం జరిగింది. అదేవిధంగా ఈ ఆలయమందు తులాభార కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సంతానం లేని భక్తులు స్వామివారికి తమ కోర్కెలు చెప్పుకొని కోర్కెలు తీరిన వెంటనే తమ పిల్లలకు సరిపడా బరువును ధనం రూపంలో గాని వస్తు రూపంలో గాని సమర్పించుకొని తమ మొక్కుబడులు తీర్చుకుంటారు. స్వామి శరణం. స్వామి ఏ శరణమయ్యప్ప. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం, ఇది ద్వారపడి గ్రామంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం. ఇక్కడ కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి వారు విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు ఈ దేవాలయం ఆంధ్ర శబరిమలగా పేరుగాంచని చెప్పేసి ఆశీస్సులు అందించారు. అయ్యప్ప దేవాయ నమః. అభయస్వరూపాయ నమః. అయ్యప్ప దేవాయ నమః. అభయస్వరూపాయ నమః. హరిహర సుపుత్రాయ నమః. కరుణా సముద్రాయ నమః. నిజధీర గంభీర శబరీ గిరీశిఖర ఘనయోగ ముద్రాయ నమః. పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః. అయ్యప్ప దేవాయ నమః. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న మరో దేవాలయం శ్రీ కనకదుర్గాదేవి మందిరం. భక్తులు శ్రీమాత దర్శనం చేసుకుని తమ కోర్కెలను సవినయంగా విన్నవించుకుంటారు. దేవీ నవరాత్రులలో దేవీ భక్తులు భక్త సంద్రాన్ని తలపింపజేస్తారు. శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గాదేవికి ప్రతి నెల కొన్ని వేల మంది స్త్రీమూర్తులు పౌర్ణమి రోజున కుంకుమ పూజలు జరిపించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. దేవీ నవరాత్రుల సమయంలో కొన్ని వేల మంది భవానీ భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే నెలకొని ఉన్న సాయిబాబా, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాలు భక్తులను ఆధ్యాత్మిక భావ తరంగాలలో ఓలలాడిస్తాయి. విశేష పర్వదినాలలో ఈ ఆలయాలలో జరిగే ప్రత్యేక పూజల శోభ వర్ణనాతీతం. సద్గురువు సాయిబాబా వారి దేవాలయంలో
షిరిడీలో ఏ విధంగా బాబా వారికి 4 హారతులు జరుగుతాయో అదే విధంగా ఈ ఆలయమందు కూడా జరుగుతాయి. ఈ ఆలయంలో కూడా విశేష పర్వదినాలలో అనేక మంది భక్తులు బాబా వారి ఆశీర్వాదం పొందుతున్నారు. ఈ ఆలయానికి క్రింది భాగంలో పంచముఖాలతో అలరారుతున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి వారికి ప్రతిరోజు అర్చన అభిషేకాలు జరుగుతాయి. మంగళవారం, హనుమత్ జయంతి, హనుమద్ వ్రతం మొదలగు పర్వదినాలలో విశేష పూజలు జరుగుతాయి. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. అయ్యప్ప స్వామి భక్తులకు శనైశ్వరుడు కష్టాలు కలుగజేయడని ప్రతీతి. శని దృష్టి సోకకుండా ఉండడానికై భక్తులు శనైశ్వర స్వామికి తైలాభిషేకాలు చేస్తారు. ఈ ఆలయంలో తైలాభిషేకం చేస్తే శని ప్రీతుడవుతాడని భక్తుల విశ్వాసం. శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ శనీశ్వర దేవాలయంలో కూడా ప్రతి శనివారం తైలాభిషేకాలు జరుగుతాయి. శనిత్రయోదశి మొదలగు విశేష రోజులలో అనేక మంది భక్తులు తైలాభిషేకాన్ని జరిపించుకొని శనిదోష నివృత్తి చేసుకుంటున్నారు. అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. దాల్చగనే ఇరుముడి దీక్షగొని పులకింతలు కొలుచూ మనసున నిన్నుగని స్వామి అయ్యప్ప శరణంటే చాలు నీ మహిమల వలన ముళ్ళన్నీ పూలు. ద్వారపూడి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉన్న మరో ప్రత్యేకత అష్టాదశ శివలింగాలు. పై అంతస్తులోని శివలింగానికి అభిషేకం చేస్తే ఆ జలం అష్టాదశ లింగాలను అభిషేకిస్తుంది. ఈ విశేష అభిషేక సన్నివేశాన్ని మనము వీక్షిద్దాం. శ్రీ అయ్యప్ప స్వామి ఆలయమునకు తూర్పు దిశ యందు 18 లింగాలతో కూడిన ఆలయమే అష్టాదశ శ్రీ ఉమా విశ్వలింగేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయం 4 అంతస్తులతో పాలరాతితో సుందరాతి సుందరంగా నిర్మాణం జరిగింది. ఈ 4 అంతస్తులలో 18 శివలింగాలు ప్రతిష్ఠించటం జరిగింది. ప్రతి ఒక్కరూ పై అంతస్తులోకి వెళ్ళి ఒక శివలింగానికి అభిషేకం చేసినట్లయితే మనం చేసిన అభిషేక ద్రవం 18 లింగాలపై పడుతుంది. ఇదే ఈ ఆలయ ప్రత్యేకత. సర్వసుగంధ సులేపితలింగం ప్రతిరోజు కూడా ఈ ఆలయంలో అభిషేకాలు విరివిగా జరుగుతాయి. మహాశివరాత్రి పర్వదినాలలో భక్తులు అభిషేకాదులు జరిపించుకొని స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు.
కనక మహామణి భూషితలింగం ఫణిపతివేష్టిత శోభిత. శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం ఈశాన్యమందు 200 అడుగుల పొడగు భూమిలో 12 అడుగుల లోతులో భూగర్భంలో నిర్మితమైన దేవాలయమే భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం. పంకజహార సుశోభితలింగం. ప్రతి భక్తుడు హైందవ సంప్రదాయం ప్రకారం ఈ ఆలయ ప్రవేశం చేయవలెను. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం. ఈ ఆలయంలోని యావత్ భారతదేశంలోని ఎక్కడా లేని విధంగా వెండి శివలింగం ప్రతిష్ఠ జరిగింది. లింగం సర్వసముద్భవ కారణలింగం. భక్తులు స్వామివారిని దర్శించుకునే సమయంలో ఏదో తెలియని గొప్ప అనుభూతి కలుగుతుందని చెప్పటం గమనార్హం. ఈ ద్వారపూడి పుణ్యధామంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో భక్తుల పాప విమోచనార్థం గ్రహ దోషాదులను వదిలించుకోవడానికి నాగదేవత ప్రతిష్ఠ జరిగింది. ఈ ప్రాంగణంలో భక్తులు తమ తమ పాప పరిహారార్థం ప్రత్యేక పూజలు చేస్తారు. భూగర్భ ఆలయానికి పక్క భాగమున నూతనంగా నిర్మాణం జరిగినదే పాప విమోచన దేవాలయం. ఈ ఆలయంలో కరిమారియమ్మ నాగదేవతల విగ్రహాలు ప్రతిష్టలు జరిగినవి. శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేయటమైనది. ప్రతిరోజు ఉదయం 11:30 నుండి 1 గంట వరకు అన్నదానం చేయబడుతోంది. ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో స్వామివారి భోజన ప్రసాదం స్వీకరించి సంతృప్తి చెందుతున్నారు. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. అంధకారమందే అలమటించి నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను. అంధకారమందే అలమటించి నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను. దేవదేవనాపై కరుణ కురియవేళ దేవదేవనాపై కరుణ కురియవేళ వెలుగు వైపు నాకు వేగమి చూపించుము త్రోవా. వెలుగు వైపు నాకు వేగమి చూపించుము త్రోవా. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. వ్యసనులు విషయేచ్ఛలతో అతలాకుతలమవుతున్న జీవితాలను దీక్షా సూత్రంతో శుద్ధి చేసే పరమాత్మ అయ్యప్ప స్వామి. ఆంధ్ర శబరిమల ద్వారపూడిలో వెలసిన ఆ మణికంఠుడి చల్లని చూపు మీ అందరి మీద ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.